సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో నిర్మించాల్సిన రోడ్లపై కేంద్ర మంత్రితో చర్చించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నారు. జూడాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వారి డిమాండ్స్ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 244ను విడుదల చేసింది. 204 కోట్ల రూపాయలతో భవనాలు, రోడ్ల నిర్మాణాలకు సిద్ధమైంది. జూడాలతో మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు జరిపారు. ఇతర సమస్యలున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో జూడాలు సమ్మె విరమించారు. కుప్పంలో రౌడీజం, హింస, గంజాయి అక్రమాలు కనిపించకూడదని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కుప్పం అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన రౌడీ షీట్లు ఎత్తివేయాలన్న చంద్రబాబు వ్యవసాయంలో మెరుగైన విధానాలు తీసుకురావాలని సూచించారు. నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి అమ్మవారి దీక్ష మొదలైంది. 11 రోజుల పాటు పవన్ దీక్షలో ఉండనున్నారు. దీక్షలో కేవలం పాలు, పండ్లు మాత్రమే ఆయన స్వీకరిస్తారు. గత ఏడాది అమ్మవారి పేరుతో వారాహి యాత్ర ప్రారంభించిన పవన్ పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందారు. దీంతో అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు దీక్ష చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి బాధ్యతలు చేపట్టారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ బాధ్యతల నుంచి రొనాల్డ్ రాస్ ప్రభుత్వం రిలీవ్ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఆమ్రపాలి పనిచేయనున్నారు. ఈవీఎం ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎస్పీ ఆఫీస్కు తీసుకెళ్లారు. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన సోదరుడి కోసం గాలిస్తున్నారు. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 61కి చేరింది. ప్రస్తుతం కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో 91 మంది చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ కల్తీ మద్యం కారణంగా ప్రభావితమైన వారి సంఖ్య 225కు పెరిగింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో రికార్డు సృష్టిస్తున్నాయి. నేడు లాభాలతో సూచీలు 78,000 మార్కు దాటేశాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు తర్వాత లాభాల్లోకి జారుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 620 పాయింట్లు లాభపడి 78,674 దగ్గర ముగియగా నిఫ్టీ 147 పాయింట్లు లాభపడి 23,868 దగ్గర ముగిసింది.